ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీ పోరుకు రంగం సిద్ధమైంది. రేపు దుబాయ్ వేదికగా సెమీఫైనల్ 1లో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఆటగాళ్లు కసిమీద ఉన్నారు. ఇటు కంగారూలు కూడా ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్కు అర్హత సాధించాలనే పట్టుదలగా కనిపిస్తున్నారు. ఇప్పటికే దుబాయ్కు చేరుకున్న కంగారూలు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్కు దూసుకెళ్లింది భారత్. నిన్న న్యూజిలాండ్తో జరిగిన పోరులో భారత్ 44 పరుగుల తేడాతో విజయం అందుకుంది. దాంతో గ్రూప్ ఏ విన్నర్ హోదాలో సెమీస్లోకి అడుగు పెడుతోంది భారత్. గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూప్ బి నుంచి సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా నాకౌట్కు అర్హత సాధించాయి. టీమిండియా 3 విజయాలతో 6 పాయింట్లు సాధించి గ్రూప్ ఏలో టాప్ ప్లేస్లో ఉంది. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక భారత్, ఆస్ట్రేలియా జట్లు చివరిసారిగా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురుపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ను ఓడించిన ఆసీస్ వన్డే ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఆ ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. సెమీ పోరుకు ముందే ఆసీస్కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ మాథ్యూ స్టార్ గాయం కారణంగా కీలకమైన సెమీఫైనల్కు దూరమైపోయారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మాథ్యూ షాట్కు తొడకండరాలు పట్టేశాయి. దీంతో షాట్ స్థానాన్ని 23 ఏళ్ల కూపర్ కొనోలీతో భర్తీ చేయనుంది ఆసీస్. భారత్, ఆసీస్ ఈ రెండు జట్లు దిగ్గజాలే, ఎవరికి ఎవరు తీసిపోరు. దీంతో సెమీస్లోనే అసలు సిసలు మ్యాచ్ జరగబోతోంది. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానులంతా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సెమీ పోరులో నెగ్గేదెవరు, తగ్గేదెవరు అని ఉత్కంఠ రేపుతోంది.